హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోస ఆవకాయ. దీనికి ఏదైనా ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకుని సమానంగా సాల్ట్, ఆవపొడి, కారం 3 కూడా సమానంగా తీసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు లేకుండా మధ్యలో ఇలా బాగా మెత్తగా చేత్తో ఇలా కలుపుకుంటే మనకి కారం రెడీ అయిపోతుంది. తర్వాత దోసకాయని ఇలాగ ముక్కలుగా తరుక్కుని తొక్కలతోనే ముక్కలుగా తరిగేసుకోవాలి ఫ్రెండ్స్, గింజలు తీసేసి. ఇలాగా ఒక చిన్న కాయని ముక్కలు తరుక్కొని ఈ కారంలో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మనం పప్పు నూనె కానీ లేదంటే మామూలు నూనె కానీ ఇలాగ ఆవకాయలో వేసుకుని బాగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, కమ్మనైన దోస ఆవకాయ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసారా, ఇది అన్నంలో తింటే ఎంతో కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.